వంకాయ కర్రీ తయారీ విధానం. దీంట్లో వాటర్ అవసరం లేదు, మసాలాలు ఏం వేయలేదు, కొబ్బరి అలా నువ్వులు కూడా వేయలేదు. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి వంకాయలన్నీ సాల్ట్ వాటర్లో సన్నగా కట్ చేసి ముందుగా వాటర్లో వేసి పెట్టుకోవాలి. కడాయి ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిరపకాయలు 2 వేయాలి. ఆవాలు, జీలకర్ర వేయాలి. 3 వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఒక ఆనియన్ కడిగి కట్ చేసి వేయాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 3 టమాటోస్ కట్ చేసి సన్నగా వేయాలి. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయాలి. పసుపు కొంచెం వేసి కలుపుతూ వేయించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి వంకాయ కర్రీ. ఇంతకుముందు వంకాయ వేపుడు పెట్టాము, గుత్తి వంకాయ కర్రీ కూడా వీడియో తీసి పెట్టాము. ఇది వంకాయ కర్రీ అండి. టమాటోస్ వేసిన తర్వాత స్మాష్ అయ్యే వరకు బాగా వేయించండి. కలుపుతూ వేయించాలి మూత పెట్టి, లేకపోతే మాడిపోతుంది. కలుపుతూ వేయించండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టమాటో కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న సన్నగా కట్ చేసి వాటర్లో సాల్ట్ వాటర్లో కడిగి వేసుకున్న ఈ వంకాయలన్నీ వేసేయాలి. కడాయిలో వేసేసి అన్నీ వేసి సాల్ట్ వేసి కలుపుతూ మళ్ళా వేయించాలి. దీంట్లో వాటర్ అవసరం లేదండి. టమాటోలు ఆయిల్తోనే మెత్తగా వేగిపోతుంది కర్రీ. కలిపేసి మూత పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కస్తూరి మేతి కొంచెం, కారం పొడి 1.5 స్పూను, చికెన్ మసాలా 1 స్పూన్ వేసి బాగా కలపాలి. కలుపుతూ వేయించండి. బాగా ఉడకనివ్వండి. ఇలా ఒక 5 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. కొబ్బరి అవసరం లేదు, నువ్వులు కానీ వేరుశనగ పప్పులు కానీ ఏమీ అవసరం లేదండి. ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, కర్రీ రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, మా వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.